లింగోజిగూడ డివిజన్లోని మసీద్ గల్లీలో ఓల్డ్ విలేజ్లో ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. నందికంటి చంద్రశేఖరు, తర్వాత బాలకిషను, తర్వాత శ్రీనివాసరెడ్డి, మరి నరేషు, తర్వాత ఈ శ్రావణు, వీళ్ళందరి మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు నితిలు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ గల్లీలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 1000 మంది ఓటర్స్ను ఈరోజు కలవడం జరిగింది. చాలా చక్కని రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి యొక్క దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా ఉంటూ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఘనత సుధీర్ రెడ్డి గారిదే అని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలామంది యొక్క నాయకులు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అనేటువంటి ముసుగులతో ఈరోజు కులాలు మతాలు అడ్డం పెట్టుకొని ఎన్నడూ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ముఖము చూయించినటువంటి వ్యక్తులు ఈరోజు మతాల పేరుతోటి కులాల పేరుతోటి ఇక్కడ ఓట్లు అడగడానికి వస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రజల మధ్యన ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకుడైనటువంటి సుధీర్ రెడ్డి గారు మరి ప్రజల మధ్యనే ఉండేటువంటి నాయకుడు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నాయకుడు సుధీర్ రెడ్డి గారిని వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మరి ఎల్బీ నగర్లో ఒక మంచి కేసీఆర్ గారికి కేటీఆర్కి ఒక గిఫ్ట్ ఇవ్వవలసిందిగా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి యొక్క ఫ్లైఓవర్ను కానీ అండర్ పాస్ కానీ ఒక్కసారి పరిశీలించినట్లయితే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తను సిగ్నల్ రహిత వ్యవస్థగా తీర్చినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది. మరి గతంలో ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే ప్రయాణికులకు దాదాపు అర్ధగంట పట్టేది. ఈరోజు 5 నిమిషాల్లో ఈరోజు ఆ యొక్క చౌరస్తను క్రాస్ చేస్తున్నారంటే దట్ ఈస్ మరి మన ఎమ్మెల్యే గారి యొక్క క్రెడిట్ అని చెప్పొచ్చును. ఈ రకంగా ఎస్ఆర్డిపి వర్క్స్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఎల్బీ నగర్ కానీ, బైరామల్గూడ చౌరస్తా కానీ, చింతలకుంట చౌరస్తా కానీ, అదేవిధంగా నాగల్గూడ ఫ్లైఓవర్ కానీ ఇన్ని ఫ్లైఓవర్స్ కట్టి ఈరోజు ఎల్బీ నగర్లో ఒకసారి ఒక 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ చూస్తే అసలు మనం ఎల్బీ నగర్లో ఉన్నామా, లేకపోతే బెంగళూరులో ఉన్నామా, ముంబైలో ఉన్నామా అనేటువంటి యొక్క అనుభూతి కలుగుతుందంటే నిజంగా చెప్పిన సుధీర్ రెడ్డి గారి యొక్క క్రెడిట్ అని చెప్పవచ్చును. ఈరోజు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మరి అదేవిధంగా కేసీఆర్తో ఉన్నటువంటి చెలవను ఆసరాగా తీసుకొని కేవలం నా యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఇస్తేనే చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పలుకుబడి ఉపయోగించి ఇన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత సుధీర్ రెడ్డి గారిది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం ఒక లోతట్టు ప్రాంతంలో చాలా కాలనీలు ఉంటాయి. ఈ యొక్క కాలనీలు వర్షాలు వస్తే గతంలో దాదాపు నేను అనుకుంటా 2020 సంవత్సరంలో ఆ రోజు పెద్ద ఎత్తున వరదలు వస్తే ఆ ఎన్నో కాలనీలు ముగిలిపోయి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. ఆ ఇబ్బందిని గమనించి మా నాయకుడు ఎస్ఎన్డిపి వర్క్స్ ద్వారా ఈరోజు బాక్స్ డ్రైన్ సిస్టమ్ తోటి కాలువలు వర్క్ నడుస్తూ ఉన్నది. ఆ కాలువలు కంప్లీట్ అయితే ఈరోజు వరద రహిత నియోజకవర్గంగా ఎల్బీ నగర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ మన హస్తినాపురం డివిజన్ నిన్ననే హస్తినాపురం డివిజన్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క యుఎల్సి ప్రాబ్లం ఉన్నటువంటి యొక్క ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. అటువంటి ప్లాట్లు వాళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా, పిల్లల పెళ్లి కానీ కొనాలన్నా అమ్మాలన్నా చాలా ఇబ్బంది ఉండేటువంటిది. అటువంటి యొక్క ప్లాట్లను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 58-59 జీవో తీసుకొచ్చిందో అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈరోజు 118 జీవో తీసుకొచ్చి 100 కుటుంబాలను ఈరోజు ప్లాట్లను రెగ్యులైజ్ చేసిన ఘనత సుధీర్ రెడ్డి గారిది. మరి ఈ రకంగా మరి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు లింగోజిగూడ డివిజన్ కానీ, అసిరాపురం కానీ, చెంపపేట కానీ ఇతర డివిజన్లో చాలామంది మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి వాళ్ళు. వీళ్ళు గతంలో ఇక్కడ ఆస్తి పన్ను అనేది జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఏ విధంగా ఉన్నాయో ఆ రకంగా ఆస్తి పన్ను ఉండేది. అటువంటి ఆస్తి పన్నును ఈరోజు 6%, 7% తగ్గించినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది.
ఇదే విధంగా చందుల్లో మన చెరువుల సుందరీకరణ కానీ, అదేవిధంగా ఆటో నగర్ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఆటో నగర్లో ఇంకొకటి ఏంటంటే అక్కడ లారీల అడ్డా ఉండే, ఆ లారీల అడ్డా వల్ల అక్కడ పొల్యూషన్ వచ్చి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆ సమస్యను పరిష్కరింపజేసి అటువంటి లారీల అడ్డాను ఐఐసిసి యొక్క స్థలంలోనికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఈరోజు సుధీర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి మన పతులగూడెంకి వెళ్ళినట్లయితే పతులగూడెంలో అక్కడ ఒక శ్మశాన వాటికను ఒక భారతదేశంలో ఒక మోడల్ శ్మశాన వాటిక నిర్వహించడం జరిగింది. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు అక్కడ హిందువులు కానీ, అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, మైనార్టీలు కానీ ఎవరు కూడా అక్కడ క్రిమేషన్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అంటే పుట్టుకతోటి మానవులు ఎవరు కూడా కులాలు లేవు, మతాలు లేవు, కానీ అటువంటి యొక్క మోడల్ లెక్కబెట్టి ఎవరైనా కులాల మతాలకు అతీతంగా ఒక మంచి ఒక గొప్ప అక్కడ శ్మశాన వాటికను నిర్మించిన ఘనత సుధీర్ రెడ్డి గారిది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు ఇక్కడ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు దళిత బంధు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది బీసీలకు కూడా బీసీ బంధు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఈ నియోజకవర్గం వృద్ధులు ఉంటే వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ కానీ, విడోస్ ఉంటే విడోస్ పింఛన్ కానీ, అదేవిధంగా షాదీ ముబారక్ కానీ, ఒక పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకునేటటువంటి యొక్క షాదీ ముబారక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఈ సంక్షేమ కార్యక్రమానికి కూడా మరి పాటుపడినటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. ఈ విధంగా సుధీర్ రెడ్డి చేసేటువంటి అభివృద్ధిని సంక్షేమం చూసి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి అదేవిధంగా బీజేపీ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీతో ఒక నాయకుడు వచ్చాడు. ఈరోజు నేను ఒక బీసీ నాయకునని, అదేవిధంగా నాకు ఒక నియోజకవర్గంలో చాలామంది కులస్తులు ఉంటారు, వాళ్ళందరూ నా కులస్తులు ఉంటారు, ఓట్లు వేస్తారని అభ్యర్థించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, బీసీ అనగానే బీసీ సరిపోదు, కులం అనగానే కులము మతం అన్నం పెట్టదు. కానీ బీసీ అనేది చెప్పుకునే ముందు ఆ వర్గాలకు నువ్వు ఏం పని చేశావు, ఎంతమందికి ఆ పిల్లలకు మనకు సంక్షేమ కార్యక్రమాలు ఆ వర్గాలకు ఇప్పించావు, ఎంతమంది ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు తీసుకొచ్చావు, ఎంతమంది పేద ప్రజలకు పేద మహిళలకు లోన్లు ఇప్పించావు, వాళ్ళ కోసం ఎంత సేవ చేశావు అనేటువంటిది ముఖ్యం. కానీ ఈ విధంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈరోజు మదియాస్కి అనేటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ నిజామాబాద్ నుంచి యొక్క సొంత గ్రామం ఇక్కడ ఎల్బీ నగర్ సొంత ప్రాంతం అనేటువంటిది అని ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. మేము అబ్జెక్షన్లు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఎక్కడి నుంచో పోటీ చేసిన అర్హత ఉన్నది. కానీ ఈ నియోజకవర్గంలో నువ్వు ఎంత పని చేశావు, ఎన్ని రోజులు ఈ ప్రజలు కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఆ కరోనా వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కనపడనటువంటి వ్యక్తి ఈరోజు కులాలతోటి వస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఇక సామ రంగారెడ్డి గారు. ఆయన అంటా ఉన్నాడు, ఈరోజు నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వనస్థలిపురంలో ఉన్నా అంటా ఉన్నాడు. అయ్యా సామ రంగారెడ్డి గారు, మీరు ఈ ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వస్తున్నారు కదా, మతం అడ్డం పెట్టుకొని కనీసం నీ ఇంట్లో వారికి న్యాయం చేసినావా? ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క అన్నల కొడుకులకు నువ్వు అన్యాయం చేసినని గతంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రకంగా నీ ఇంట్లో న్యాయం చేయనటువంటి వ్యక్తివి మరి వర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాను మేము ప్రశ్నిస్తున్నాము. సో ఏదేమైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు సుధీర్ రెడ్డి గెలుపు కోసము మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతిరోజు మరి యొక్క దాదాపుగా నేను అనుకుంటాను కనీసం ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని డివిజన్స్లో ప్రతిరోజు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి ఎల్బీ నగరు నియోజకవర్గంలో పెద్ద మెజారిటీ వచ్చే విధంగా మా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలు సుధీర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించుకుంటాము. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇంకా మునుముందు చాలా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా మరి కృషి చేసి ప్రజలకు సేవ చేయవలసిందిగా సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మీ అందరూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా విద్యావంతులు, విజ్ఞులు, రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్లకు మీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ దయచేసి సుధీర్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు వర్ధిల్లాలే. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా
ముఖ్య అతిథిగా మన ఓరిగంట వెంకటేష్ అన్న గారు మరియు నా బృందం శ్రీనివాస్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, నరేష్ గారు తదితరులు అందరూ కలిసి ఇంటింటి ప్రచారంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య మా ఎల్బీనగర్ ఓల్డ్ విలేజ్లో ఒక సమస్య ఉండే, ఒక 30 ఏళ్ల కింద చేసిన డ్రైనేజ్ సమస్య ఉండే. ఆ చిన్న పైప్ లైన్ ఉండే, ఆ పైప్ లైన్ వల్ల ఎన్నోసార్లు వాటర్ రావడం జరిగేది, వాటర్ వచ్చి డ్రైనేజ్ నిండడం జరిగేది. చాలా ప్రధానమైన సమస్య ఉండే. మన కార్పొరేటర్ లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రపల్లి సీనన్న గారు మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇద్దరు చొరవతో మా ప్రతి గల్లీలో మళ్ళీ డ్రైనేజ్ లైన్ వేయడం జరిగింది. దానివల్ల మా ప్రధాన సమస్య వాటర్ సమస్య తీరిపోయింది. అన్నగారికి ప్రజలు కూడా అన్నగారికి బ్రహ్మరథం పరుగుతున్నారు. ప్రతి ఇంటికి డోర్కి వెళ్తే మేము సుధీర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తాము, మేము సుధీర్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రధాన పార్టీ అతను వచ్చిన ఎంపీ గారు, ఆయన నా స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చాను. ఆయన ఏ గల్లీలో ఎక్కడేముందో తెలియదు. వాళ్ళ కులస్తులే మా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళ కులస్తులు వాళ్ళ చుట్టాలైన వాళ్ళు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మా గల్లీ డెవలప్మెంట్ జరిగింది, మనకు రోడ్ మెయిన్ ట్రాఫిక్ సమస్య ఉండే ఎల్బీనగర్ రింగ్ రోడ్లో మేము మా ఇంటికి రావాలంటే ఈ గల్లీకి రావాలంటే కనీసం 20 నిమిషాలు పట్టేది. ఈరోజు 5 నిమిషాలలో మా గల్లీలోకి వస్తున్నాము. ఇక్కడ నుంచి కామినేని దాకా ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి సిరీస్ దాకా, ఇటు చూస్తే చింతలకుంట దాకా, అటు చూస్తే మన సాగర్ రింగ్ రోడ్ దాకా ట్రాఫిక్ జామ్ ఉంటుండే. 20 నిమిషాలు పట్టేది. మేము మా ఇంటికి అత్యవసర పరిస్థితులు ఇంటికి రావాలన్నా కూడా కనీసం 20 నిమిషాలు పట్టేది. ఆ ట్రాఫిక్ సమస్య లేకుండా అన్న ఎస్ఆర్డిపి నిధులు తీసుకొచ్చి మాకు బ్రిడ్జ్లు వేయడం జరిగింది. దానివల్ల ప్రధాన సమస్య మాకు తొలగిపోయింది. అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెళ్తే కొన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫు నుంచి వచ్చిన మన షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మళ్ళీ పెన్షన్లు కానివ్వండి, చాలామందికి మా బస్తీలో వచ్చినాయి. అన్నగారు కృతజ్ఞత తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి భారీ ఎత్తున మేమందరం మా క్యాండిడేట్స్ అందరం కలిసి తిరిగి ప్రచారంలో చేశాము. ప్రజలకు బ్రహ్మరథం పదారు. అన్న ముఖ్య అతిథిగా మా అన్న ఓరుగంటి వెంకటేష్ అన్న మా పిలుపునిచ్చి వచ్చి మాతో ప్రచారం బాగా వచ్చినందుకు అన్నగారి ధన్యవాదాలు తెలుపుతూ జై బీఆర్ఎస్, సుధీర్ అన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే నుంచి 8 గంటల నుంచి ప్రచారం మొదలు పెట్టాము. మజిద్ లైన్ నుంచి ఈరోజు లింగోజిగూడ ఎల్బీనగర్ డివిజన్ నుంచి ఈరోజు కందికంటి చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యము మరియు ఓరుగంటి వెంకటేశన గౌడు ఆధ్వర్యంలో మరి మా బృందం నరేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, నితిన్ రెడ్డి ఇవాళ మహిళలను పెద్ద ఎత్తున ఎల్బీనగర్ నుంచి ప్రచారం మొదలుపెట్టాము. ఈరోజు ఉదయం నుంచి మేము 8 గంటల నుంచి మేము ప్రచారం వెళ్తే డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినా మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరు కానీ మాకు ఏదో ఒక విధంగా సంక్షేమ ఫలాలు కేసీఆర్ ప్రభుత్వంలో అందాయి. ఒకరు డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని చెప్పారు ఇవాళ ప్రచారంలో భాగంగా. ఇంకొకరికి మా బిడ్డ మాకు పింఛన్ వచ్చింది, మేము కేసీఆర్ పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఇవాళ చూసుకుంటున్నారు, ఏ కొడుకుకి మమ్మల్ని చూసుకోవట్లేదు అని పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. ఇవాళ డ్రైనేజ్ లైన్స్ కానీ, ఇక స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ లైన్ కానీ, బోర్లు కానీ, ట్యాంకులు కానీ ఇవాళ ఎల్బీనగర్లో అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ సుధీర్ అన్న మన బీఆర్ఎస్ పాలనలో. ఈరోజు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గెలిచిన కాంచి ఒక్కసారి ఈ డివిజన్లో మొహం చూపించని నాయకుడు ఇలా ఏ మొహం పెట్టుకొని ఈ ఏరియాలోకి వచ్చి మీరు ప్రచారం చేసి ఓట్లు అడుగుతారు? ఎల్బీనగర్లో 2014 నుంచి 2014లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హుడా చైర్మన్ అయ్యిండు. ఇలా పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ 2009లో సుధీర్ అన్న గెలవడం జరిగింది. 2009 నుంచి మళ్ళీ 14 వరకు సుధీర్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ 14 నుంచి అప్పుడు ఉన్న మా ఇన్ఛార్జ్ ముద్దుగోని రామ్మోహన్ గౌడ్ 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్టెంట్ పోటీ చేసిండు. మా ప్రభుత్వం, మా కేసీఆర్ సార్ చేసిన ప్రభుత్వమే ఇవాళ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఎల్బీనగర్లో. మళ్ళీ ఈరోజు సుధీర్ అన్న నాయకత్వంలోనే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఎవరికైనా నమ్మే పరిస్థితి లేరు ఎల్బీనగర్లో. ఎందుకు? వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు గెలుస్తారు, ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ మీటర్ ఎక్కడంటే వీళ్ళు ఢిల్లీకి వెళ్తారు. ఇవాళ లోకలు ఎల్బీనగర్ స్థానిక సమస్యలు ప్రతి చిన్న పిల్లలకి ఆంచి పెద్ద మనుషుల వరకు ఇలా గుర్తుపెట్టే నాయకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు ఇవాళ ఎల్బీనగర్లో? అదేవిధంగా ఈ 25,000 అన్నారు మా సుధీర్ అన్న. 25,000 కాదు, ఇవాళ ఓటర్సే అంటారు. 50,000 పైచీల మెజారిటీతోని గెలవబోతున్నాడు. ఎల్బీనగర్ చౌరస్తా శ్రీకాంతాచారి అడ్డ, అదే శ్రీకాంతాచారి అడ్డ మీద మేము జెండా పాతుతున్నాం. ఈసారి ఇది 100% విజయం సాధిస్తున్నాం. జై తెలంగాణ, జై సుధీర్.